ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: గిరిజనుల అభివృద్ధికి గత ప్రభుత్వాల కంటే అధికంగా నిధులు కేటాయించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల వివరాలు: గిరిజనుల అభివృద్ధికి గత ప్రభుత్వాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నిధులు కేటాయించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో నిన్న జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, బెంగాల్ రాష్టం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ పుట్టిన భూమి అని, నేడు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ ఇక్కడ విచ్ఛిన్నమైందని విమర్శించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 96 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 13, మహారాష్టలో 11, మధ్యప్రదేశ్లో 6, పశ్చిమ బెంగాల్, బీహార్లో 5, ఒడిశాలో 4, జార్ఖండ్లో 4, జమ్మూ కాశ్మీర్లో 1 లోక్సభ స్థానానికి పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో 25 లోక్సభ స్థానాలు, 175 శాసనసభ స్థానాలకు, తెలంగాణ రాష్టంలోని 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభమవుతోంది. తెలంగాణ రాష్టంలోని కంటోన్మెంట్ శాసనసభ స్థానానికి కూడా ఈ రోజే ఉప ఎన్నిక జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా, ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘాలు సర్వం సిద్దం చేశాయి. ఎన్నికలు జరుగుతున్న అన్ని నియోజకవర్గాలకు, పోలింగ్ బూతులకు ఎన్నికల అధికారులు ఈవీఎంలను తరలించి పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ ఈ ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 20వ తేదీన 5వ విడత, 25వ తేదీన 6వ విడత ఎన్నికలు, జూన్ 1వ తేదీన చివరి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజున ఫలితాలు ప్రకటిస్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ, రీపోలింగ్ జరగకుండా శాంతియుతంగా ఎన్నికల నిర్వహణ చేపడుతున్నామని పేర్కొన్నారు. 100% పోలింగ్ జరిగేలా కృషి చేస్తున్నామని అన్నారు. సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని అన్నారు. సాంకేతికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వృద్ధులకు, దివ్యాంగులకు పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశామని ముఖేష్ కుమార్ మీనా పేర్కొంటూ, 46,389 పోలింగ్ స్టేషన్స్ కి పోలింగ్ సిబ్బందిని పంపిస్తున్నాం. అన్ని జిల్లాల నుంచి పోలింగ్ టీమ్ దే విల్ స్టార్ట్ గోయింగ్ టు దేర్. పోలింగ్ స్టార్ట్ అయిందా లేదా ప్రతి పోలింగ్ స్టేషన్, ఆల్ 46,000 పోలింగ్ స్టేషన్లు పోలింగ్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఓటింగ్ ఎంత శాతం వచ్చింది అది కూడా రెగ్యులర్ గా అక్కడ నుంచి వస్తుంది. సో లైవ్ మానిటరింగ్ మనకు దీని ద్వారా కూడా ఉంటుంది. 10,000 మంది ఎక్స్ట్రా సెంట్రల్ ఫోర్స్ ని తెప్పించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ని ఐడెంటిఫై చేసేసి అక్కడ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టి తర్వాత ఈ 34,000 పోలింగ్ స్టేషన్ లో మనము వెబ్ కాస్టింగ్ ద్వారా ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్ గా మనము పోలీస్ ని పంపించడానికి మనకు అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 169 స్థానాల్లో సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంకాలం 5 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో 4,14,00,000 మంది ఓటర్ల కోసం మొత్తం 40,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,651 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. వీటిలో పోలింగ్ కేంద్రం మొత్తాన్ని పరిశీలించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం విశేషం. 12,438 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో 175 శాసనసభ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా, 25 లోక్సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు 625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో 3,31,00,000 మంది ఓటర్లు ఉండగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో సాయంకాలం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఈసారి పోలింగ్ శాతం గణనీయంగా పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల పోలింగ్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉభయ రాష్ట్రాల ఎన్నికల సంఘాలు ఓటర్లకు సూచిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ పవిత్రమైన హక్కును వినియోగించుకోవడం ప్రజలు తమ బాధ్యతగా భావించాలని పేర్కొన్నాయి. పోలింగ్ బూత్లలో ఓటర్లు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నాయి. ప్రపంచంలోనే జరుగుతున్న ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువులో ప్రతి ఒక్కరూ భాగం కావాలని ఎన్నికల సంఘాలు కోరాయి. ఇలా ఉండగా అందరూ ఓటు వేసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని పలువురు ప్రముఖులు కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు వెళ్లే ప్రయాణికులతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్, జూబ్లీహిల్స్, మియాపూర్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర నగరాల్లోని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. ఉభయ రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు అదనపు బస్సులు నడుపుతున్నప్పటికీ ఆ బస్సులు సరిపోక ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్కు వచ్చే ప్రయాణికులతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ఉన్నాయి. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్-ఎంసెట్ 2024కి సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. సమాధానాల పత్రాన్ని సంబంధిత వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చునని పేర్కొంది. సమాధానాల కీ సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే అగ్రికల్చర్, మెడికల్ విద్యార్థులు ఈ రోజులోపు, ఇంజనీరింగ్ విద్యార్థులు రేపటిలోగా తెలియచేయాలని పేర్కొంది. వాతావరణం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పల్నాడు, నంద్యాల, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనల మేరకు ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో అధికారులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. రాష్ట్రంలో శాసనసభతో పాటు లోక్సభకు ఈ రోజు జరగనున్న ఎన్నికల నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది. ఓటరుగా అర్హత పొంది ఓటరు గుర్తింపు కార్డు లేనివారు అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చునని తెలిపింది. ఓటరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారుల వద్ద ఓటు వివరాలు సరిచూసుకున్న తర్వాత బ్యాలెట్ యూనిట్ వద్దకు వెళ్లాలి. బ్యాలెట్ పత్రంపై ఓటు వేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు వద్ద ఉన్న మీటను నొక్కాలి. ఈ మీటను నొక్కిన వెంటనే పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైటు వెలిగి బీప్ శబ్దం వచ్చి వీవీప్యాట్లో ఓటు వేసిన అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు వివరాలతో ఉన్న చీటీ 7 క్షణాల పాటు మాత్రమే కనిపించి వీవీప్యాట్ యంత్రంలో పడిపోతుంది. ఆ సమయంలో ఆ చీటీని ఓటరు పరిశీలించి తాము వేసిన ఓటు సక్రమంగా పోలైంది లేనిది నిర్ధారించుకోవచ్చని తెలియజేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున 2 బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థులకు వేర్వేరుగా ఇదే విధానంలో ఓటు వేయవలసి ఉంటుందని పేర్కొంది. ముఖ్యాంశాలు మరోసారి. గిరిజనుల అభివృద్ధికి గత ప్రభుత్వాల కంటే అధికంగా నిధులు కేటాయించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో సార్వత్రిక ఎన్నికల 4వ దశ పోలింగ్ మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. తెలంగాణ ఎంసెట్ 2024కి సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.